నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ విజయ నిర్మల గారు డైరెక్షన్‌లో కృష్ణ గారు నటించిన 'దేవదాసు' సినిమా 50 ఏళ్ళు కంప్లీట్ చేసుకుంది సార్. పూర్తయిన సందర్భంగా అసలు అప్పటి చిత్ర విశేషాలు, ఆ చిత్ర విశేషాలు అలాగే అప్పుడు జరిగిన ఇష్యూస్ ఏమన్నా ఉంటే అంటే ఆ చిత్ర సందర్భంగా ఏమన్నా ఇష్యూస్ ఉంటే గనుక దాని గురించి చెప్తారా? అంటే 'దేవదాసు' సినిమాని చాలా బిగ్ స్కేల్‌లో తీశారప్పుడు సినిమా స్కోప్‌లో. హ్మ్. అంటే భారతీయ సినిమా చరిత్రలోనే మూడో స్కోప్ సినిమా 'అల్లూరి సీతారామరాజు'. హ్మ్. 'సీతారామరాజు' సినిమా కృష్ణ గారి బ్యానర్‌లోనే వచ్చింది. హ్మ్. 74లో రిలీజ్ అయింది ఆ సినిమా. 74 మే 1వ తారీఖు రిలీజ్ అయింది. హ్మ్. రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా చాలా సెన్సేషనల్ హిట్టు. ఆ టైంలో ఒక చిన్న వేరియేషన్ కోరుకున్నాడు కృష్ణ గారు. ఓకే సార్. అంటే ఒక విప్లవకారుడు క్యారెక్టర్ చేశాం కాబట్టి హ్మ్. వెంటనే వేరే ఒక డిఫరెంట్ క్యారెక్టర్తో ఆడియన్స్లోకి వెళ్ళాలి అని అనుకున్నాడు ఆయన. హ్మ్. అలా అనుకుంటుండగా నిజానికి సీతారామరాజు సినిమా షూటింగు జరుగుతున్నటువంటి టైంలోనే ప్యారలల్గా ఈ పని కూడా జరిగింది. ఓకే సార్. హ్మ్. దేవదాసు సినిమా తీయాలి, దేవదాసులో పార్వతి క్యారెక్టర్ తాను పోషించాలి అనేటువంటి ఒక కోరిక హ్మ్. విజయ నిర్మల్ గారికి ఉండేది. ఓకే సార్. ఆ! అంటే సావిత్రి గారికి చాలా పేరు వచ్చింది. హ్మ్. అంతకుముందు ఒక దేవదాసు ఉంది. ఆహా! ఆ హ్మ్. దేవదాసు అక్కినేని నాగేశ్వరరావు గారు నటించారు. అందులో పార్వతి క్యారెక్టరు సావిత్రి గారు చేశారు. ఓకే సార్. హ్మ్. పార్వతి క్యారెక్టర్ సావిత్రి గారికి చాలా పేరు తీసుకొచ్చింది. హ్మ్. పేరు తీసుకొచ్చిన తర్వాత ఆ క్యారెక్టర్ మీద ఒక మోజు ఏర్పడింది ఈవిడకి. హుహు. హ్మ్. ఏర్పడి అది ఆ క్యారెక్టర్ ఎలాగైనా నేను చేయాలి అనేటువంటి ఒక తపన ఉండేది విజయ నిర్మల్ గారికి. అలాంటి క్యారెక్టర్ మళ్ళా చెయ్యాలి అని. అదే క్యారెక్టర్. ఆహా! అదే అదే క్యారెక్టర్ క్యారెక్టర్ చేయాలి. చేయాలి. అది ఓకే నవల. సార్. ఆహా! 'దేవదాసు' అనేది శరత్ చంద్ర రాసినటువంటి నవల. ఓహ్! శరత్ హ్మ్. చంద్ర చటర్జీ గారు రాసిన నవలని తెలుగులో చక్రపాణి గారు అనువదించారు. హుహు. హ్మ్. ఆ నవలని తెలుగు ప్రేక్షకులు విపరీతంగా చదివారు. నిజానికి ఆ నవలని శరత్ చంద్ర చటర్జీ డిజోన్ చేసుకున్నాడు రాసి. హుహు. రాసి పబ్లిష్ చేయలా. ఆయనకి హ్మ్. నచ్చలేదు కథ. ఓకే సార్. పక్కన ఆహాహా! పాడేసాడు ఆయన. హ్మ్. డిజోన్ చేసుకున్న చాలా కాలానికి ఆయన ఈ దేశంలో లేని టైంలో ఆయన ఫ్రెండ్‌కి ఒకతనికి డబ్బులు అవసరం అయ్యి హ్మ్. ఈ ఈ నవలని ఒక పబ్లిషర్‌కి అమ్మేసాడు ఆయన. ఆహా! అట్లా బయటకొచ్చింది. హ్మ్. ఒరిజినల్‌గా ఆయనకే రచయితకే నచ్చని హ్మ్. సబ్జెక్ట్ ఇది. హ్మ్. ఇది విచిత్రంగా పబ్లిష్ అయిన తర్వాత జనాలు విపరీతంగా చదివారు అన్ని లాంగ్వేజెస్‌లో. హ్మ్. హ్మ్. అట్లా తెలుగులో అనువాదం అయింది. ఆయన బెంగాలీ రైటర్. అవును సార్. హ్మ్. ఇది తెలుగులో విపరీతంగా జనాదరణ పొందటంతో దీన్ని సినిమా తీయాలి అంటే దాదాపు 15 సార్లు సినిమా తీశారు హుహు. భారతీయ భాషల్లో ఈ కథని. హ్మ్. అట్లా డిఎల్ నారాయణ అని ఒక ప్రొడ్యూసర్‌కి ఇది సినిమా తీయాలి అని ఒక కోరిక పుట్టింది. హ్మ్. పుట్టి ఆయన, సముద్రాల రాఘవాచార్యులు గారు, అలాగే సిఆర్ సుబ్బరామన్ గారు హ్మ్. వీళ్ళందరూ భాగస్వాములుగా వినోద మూవీస్ అనే పేరుతో ఒక బ్యానర్ పెట్టి, వినోద పిక్చర్స్ హ్మ్. అనే ఒక బ్యానర్ పెట్టి, ఆ బ్యానర్ నుంచి ఈ సినిమాని చేయాలనుకున్నారు. నాగేశ్వరరావుని దేవదాసుగా చేయించి, పార్వతి క్యారెక్టర్‌కి భానుమతి అనుకున్నారు వీళ్ళు మొదట. ఓహ్! హ్మ్. అనుకుంటే భానుమతి గారు చేయనని చెప్పారు ఆ సినిమా. హ్మ్. ఎందుకు చేయనన్నారంటే ఆవిడకి కొంచెం ఇగో క్లాష్ వచ్చింది. ఓకే. ఇగో హ్మ్. క్లాష్ అంటే భరణి బ్యానర్‌లో ప్రొడక్షన్ మేనేజర్‌గా పనిచేసేవాడు ఈ డిఎల్ నారాయణ గారు. హుహు. నా కంపెనీలో నా దగ్గర హ్మ్. పనిచేసినటువంటి అతను ప్రొడ్యూసర్‌గా చేస్తున్న సినిమాలో నేను హీరోయిన్‌గా నేనెందుకు నటించడం చెయ్యాలి? ఏమిటి అని హ్మ్. ఆవిడ హ్మ్. కొంచెం ఇగోకి వెళ్ళి చేయనని చెప్పింది. చెప్పిన హ్మ్. తర్వాత ఆయన ఓకే అని చెప్పి 'షావుకార్ జానకిని' ట్రై చేశాడు. ఆవిడకి డేట్స్ క్లాష్ అయినాయి. హ్మ్. ఓ తమిళ సినిమాతో. అప్పుడు సావిత్రిని తీసుకున్నాడు ఆయన. ఓకే సార్. హ్మ్. సావిత్రి గారికి విపరీతంగా పేరొచ్చింది. ఆ పేరు చూసి అలాంటి క్యారెక్టర్ తాను చేయాలనే తపనతో హుహు. ఈ సినిమా చేయాలని కృష్ణ గారి దగ్గర ప్రపోజల్ పెట్టింది ఈవిడ. హ్మ్. విజయ నిర్మల. హ్మ్. పెడితే చేద్దాం, అదే బిగ్ స్కేల్‌లో చేద్దాం. అప్పుడు ఒక పద్ధతిలో తీశారు వాళ్ళు. ఓకే సార్. హ్మ్. బ్లాక్ అండ్ వైట్ సినిమా. హ్మ్. ఇది 52 ఆ ప్రాంతాల్లో సినిమా అది. హ్మ్. కాబట్టి ఇప్పుడు కలర్‌లో చేద్దాం. తర్వాత టెక్నాలజీ పెరిగింది కాబట్టి హ్మ్. టెక్నికల్‌గా సినిమా సౌండ్‌గా ఉండేలా చూద్దాం. స్కోప్‌లో చేద్దాం. హ్మ్. అంటే 'సీతారామరాజు'కి ఆల్రెడీ వీళ్ళు స్కోప్ లెన్స్ తెచ్చి చేస్తున్నారు. హ్మ్. కాబట్టి అదే లెన్స్‌తో దీనిలో చేద్దాం. వీఎస్ఆర్ స్వామి గారు వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి. హ్మ్. పుష్పాల గోపీకృష్ణ అని ఒక మంచి కెమెరామాన్ ఉండేవాడు ఆ రోజుల్లో. హుహు. ఆయన వీళ్ళందరి సపోర్ట్ తీసుకొని ఆ సినిమాని డిజైన్ చేశారు. ఓకే సార్. ఈ టైంలో డిఎల్ నారాయణ గారు వచ్చి కృష్ణ దగ్గర అడిగాడు.
బాబు దేవదాస్ హక్కులు అమ్మేద్దాం అనుకుంటున్నాను, పాత దేవదాస్ హక్కులు, అవి మీరు తీసుకోండి, తీసుకుంటే ఆ సినిమా మీ కాంపౌండ్లో ఉంటే బెటర్, ఎందుకంటే మీరు ఈ సినిమా చేయాలనుకుంటున్నారు కాబట్టి అన్నాడు ఆయన. అంటే కృష్ణ ఏం చెప్పాడంటే, మేము ఒరిజినల్ రైటర్ ఫ్యామిలీ నుంచే రైట్స్ తీసుకుంటున్నామండి, ఆల్రెడీ ఆ పని మొదలైంది. అప్పుడు మొదలై వాళ్ళకి కొంత పేమెంట్ చేస్తున్నారు, వాళ్ళు ఆ హక్కులకు సంబంధించి డాక్యుమెంట్స్ పంపించాల్సి ఉంది. ఆ రోజుల్లో అంతా పోస్టల్ లావాదేవీలు కాబట్టి వెయిట్ చేస్తున్నారు వీళ్ళు. మేము వెయిటింగ్లో ఉన్నాము కాబట్టి ఒరిజినల్ రైటర్ దగ్గర నుంచి వాళ్ళ ఫ్యామిలీ నుంచే రైట్స్ తీసుకుంటున్నాం కాబట్టి ఇది కొనాల్సిన అవసరం లేదు అని చెప్పాడు ఆయన. చెప్పినప్పుడు సరే మీ ఇష్టం అని వదిలేశాడు. డిఎల్ నారాయణ గారితో 2 ప్రాజెక్టులు అలా అయినాయి కృష్ణ గారికి. సీతారామరాజు అనే ప్రాజెక్టు కూడా యాక్చువల్గా డిఎల్ నారాయణ గారిదే. ఆయన దగ్గర నుంచి ఈయన తీసుకున్నాడు అది. అలా దేవదాస్ ప్రాజెక్ట్ కూడా ఇచ్చేస్తాను మీకే అంటే ఈయన వద్దన్నాడు. ఆయన దగ్గర ఉండిపోయింది. అది అక్కినేని నాగేశ్వరరావు గారు కొనుక్కున్నాడు. అక్కినేని నాగేశ్వరరావు గారు కొనుక్కొని దాన్ని కొత్త ప్రింట్లు వేయించి రెడీగా పెట్టుకున్నాడు. వీళ్ళు ఆ రోజుల్లో సినిమా తీయటం అంటే ఏంటంటే డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్ళేవాళ్ళు. ముందు ప్రొడ్యూసర్లు కథ తయారు చేసుకుని మెడ్రాస్లో కథలు తయారు చేసుకున్న నిర్మాతలు విజయవాడ వచ్చేవాళ్ళు. విజయవాడలో డిస్ట్రిబ్యూటర్లు ఉండేవాళ్ళు. టోటల్ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలన్నీ విజయవాడలో ఉండేది. విజయవాడ వచ్చి నవయుగ వాళ్ళని కలిశారు. నవయుగ అంటే కాట్రగడ్డ వాసు గారు, తర్వాత పర్వతనేని చంద్రశేఖరరావు గారు, వాళ్ళు దాని సారథులు. పర్వతనేని చంద్రశేఖరరావు గారిని కలిశాడు ఆయన, కృష్ణ గారు. కలిసి దేవదాస్ చేయాలనుకుంటున్నాము అంటే ఓకే, నో ప్రాబ్లం, చేయొచ్చు, బాగానే ఉంటుంది. నవయుగాలో అక్కినేని గారు కూడా భాగస్వామి. ఆయన ఒక కొద్దిపాటి భాగంతో ఉండేవాడు దానిలో. నాగేశ్వరరావు గారి సినిమాలు, దుక్కుపాటి మధుసూదన్ రావు గారు తీసిన సినిమాలు అవన్నీ కూడా వాళ్ళే డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు ఆ రోజుల్లో. కాబట్టి వాళ్ళు నాగేశ్వరరావుతో ఉన్న స్నేహం కొద్దీ సరే దేవదాస్ మీరు చేయండి, నో ప్రాబ్లం, ఎంత అవుతుందో బడ్జెట్ చెప్పండి, మా డబ్బులు మేము ఇస్తామన్నారు. వీళ్ళు ఆ రోజుల్లో ఎలా ఉండేదంటే బడ్జెట్ వేసుకుని వచ్చిన తర్వాత ఆ బడ్జెట్లో 40% డబ్బులు వాళ్ళు ఇచ్చేవాళ్ళు. రిమైనింగ్ డబ్బులు ప్రొడ్యూసర్ వేసుకుని సినిమా కంప్లీట్ చేసి వీళ్ళకే ఇచ్చేవాడు. వీళ్ళు రిలీజ్ చేసి ఆ వచ్చిన డబ్బులు వాళ్ళ అకౌంట్లో జమ వేసుకుని ఓవర్ఫ్లో ప్రొడ్యూసర్కి ఇచ్చేవాళ్ళు. కాబట్టి ఆ లెక్కలో వాళ్ళు డబ్బులు ఇచ్చేశారు. దేవదాస్ సినిమా రెడీ అయిపోయింది. రిలీజ్ అవుతూ ఉండగా అక్కినేని నాగేశ్వరరావు గారు సైలెంట్గా దాన్ని ప్రింట్లు వేసేసి ఇంకొక డిస్ట్రిబ్యూటర్ ఉండేవాడు. అప్పుడు అన్నపూర్ణ పేరుతోనే ఒక డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీ ఉండేది. వాళ్ళ నేతృత్వంలో ఆ సినిమాని రిలీజ్ చేశాడు ఆయన. పాత దేవదాస్, డిఎల్ నారాయణ గారి దేవదాస్ని వేదాంతం రాఘవయ్య గారు డైరెక్ట్ చేశారు. అంటే అప్పటికి 5-6 సార్లు రిలీజ్ అయింది ఆ సినిమా. అప్పుడు మళ్ళీ రిలీజ్ చేశారు. రిలీజ్ చేసేసరికి కంపారిజన్ వచ్చింది ఈ దేవదాస్కి. అలాగే ఇక్కడేమో కృష్ణ గారి నటనకి, నాగేశ్వరరావు నటనకి బాలసుబ్రహ్మణ్యం పాడాడు ఇక్కడ కొత్త దేవదాసులో పాటలు. ఈ పాటలకి పాత దేవదాసులో ఘంటసాల గారు పాడిన పాటలకి కంపారిజన్ వచ్చేసి వాళ్ళు చాలా అద్భుతంగా పాడాడు, ఆయన అద్భుతంగా నటించాడు. అలాగే సావిత్రి గారికి, విజయ నిర్మల్ గారికి కూడా కంపారిజన్ వచ్చేసి ఆ స్థాయిలో ఈ సినిమా లేదు. టెక్నికల్గా హడావిడి చేశారు, స్కోప్లో తీశారు, కలరు, స్కోపు ఇవన్నీ యాడ్ అయినాయి, కానీ కంటెంట్ పరంగా దాంతో పోటీ చేయదగ్గ సినిమా కాదు ఇది అని జనాలు అభిప్రాయపడ్డారు. అంటే నిజానికి ఆ సినిమా రిలీజ్ చేయకుండా ఉంటే డిఎల్ నారాయణ గారు చెప్పినట్టు ఆ రైట్స్ కొనుక్కుని తన దగ్గరే పెట్టుకుని ఉంటే కృష్ణ గారు ఈ సినిమా కొత్తగా సరదాగా చూసేవాళ్ళు. ఆ టైంలో పాత దేవదాస్ రిలీజ్ చేయడంతో ఈ కంపారిజన్లో ఆ సినిమా విపరీతంగా ఆడింది. అదేమో పాత దేవదాస్ విపరీతంగా ఆడేసింది, చాలా చోట్ల 50 రోజులు 70 రోజులు అలా ఆడేసింది. ఈ సినిమానేమో ఫ్లాప్ అయింది. ఇది ఫ్లాప్ అయ్యేసరికి నష్టాలు చాలా భారీగా వచ్చినాయి. ఈ భారీ నష్టాలు రావడంతో నవయుగ డిస్ట్రిబ్యూటర్లకి కోపం వచ్చింది. ఎందుకంటే వాళ్ళ పెట్టుబడి కూడా ఇరుక్కుంది ఈ సినిమాలో. ఇదేంటి, మన సంస్థలో భాగస్వామిగా ఉన్న వ్యక్తే మనని బైపాస్ చేస్తూ ఈ యాక్టివిటీ చేయటం ఏమిటి, ఇది కరెక్ట్ కాదు అని వాళ్ళు కొంచెం హర్ట్ అయ్యారు. కాట్రగడ్డ శ్రీనివాసరావు గారు, ఆయన రాజ్యసభ సభ్యుడు కూడా,
ఆయన తర్వాత ఈ చంద్రశేఖరరావు గారు వీళ్ళు హర్ట్ అయ్యి కాట్రగడ్డ వాసు గారు అప్పుడు సారథి స్టూడియోస్ కూడా వాళ్ళ కంట్రోల్లోనే ఉండేది. సారథి స్టూడియోస్లోనే అక్కినేని నాగేశ్వరరావు గారు షూటింగులు జరిగేవి. ఎందుకంటే ఈయన మెడ్రాస్ వదిలేసి ఇక్కడికి వచ్చేసాడు, హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయి. తనతో సినిమాలు తీయాలనుకునే నిర్మాతలు ఎవరైనా హైదరాబాద్లోనే తీయాలని ఒక కండిషన్ పెట్టాడు. దాంతో సారథి స్టూడియోస్లోనే జరిగేవి ఈయన షూటింగ్. దాంతో వాసు గారికి కోపం వచ్చి ఆయన సారథిలో నాగేశ్వరరావుని కాలు పెట్టనివ్వద్దు అని ఒక ఆర్డర్ పాస్ చేశాడు. దాంతో నాగేశ్వరరావు గారు సారథికి వెళ్ళలేక ఇమ్మీడియట్గా తన షూటింగ్స్ అప్పుడు క్షేత్రయ్య ఇంకొక సినిమా ఏదో చేస్తున్నాడు ఆయన. ఆ 2 సినిమాల షూటింగులు బెంగళూరులో పెట్టుకున్నాడు. బెంగళూరులో కంఠీరవ స్టూడియోస్ అవి ఉన్నాయి, అక్కడ షూటింగులు చేసుకొని యుద్ధ ప్రాతిపదిక మీద నాకంటూ ఒక స్టూడియో ఉండాలి అని చెప్పి, అంటే ఇలా ఎప్పుడైనా ఎవరితోనైనా ఘర్షణలు రావచ్చు, కాట్రగడ్డ వాసు గారు అన్నట్టుగా ఎవరైనా గెట్అవుట్ అనొచ్చు, ఎందుకు వచ్చిన గొడవ, మనకంటూ ఒక స్టూడియో ఉండడం బెటరు అని ఆయన వెంటనే కాంగ్రెస్ ముఖ్యమంత్రులతో చాలా సన్నిహితంగా ఉండేవాడు అక్కినేని నాగేశ్వరరావు గారు. వెంగళరావు గారితోనూ చెన్నారెడ్డి గారితోనూ వీళ్ళందరితోనూ సత్సంబంధాలు ఉండేవి. అప్పుడు వెంగళరావు గారి రాజ్యం నడుస్తోంది. వెంగళరావు గారితో మాట్లాడుకుని ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ ఉన్నటువంటి స్థలాన్ని ఆయన కేటాయించుకున్నాడు. కేటాయించుకొని యుద్ధ ప్రాతిపదిక మీద స్టూడియో మొదలెట్టి 75కి కంప్లీట్ చేశారు. కంప్లీట్ చేసి ఆయన అప్పుడు అక్కడ నుంచి ఇక్కడ షూటింగ్లు మొదలైనవి. ఇది రెడీ అయ్యే వరకు బెంగళూరులోనే షూట్ చేసేవాడు ఆయన. ఇక్కడ సెక్రటరీ అనే సినిమా మొదటి సినిమా అన్నపూర్ణ స్టూడియోస్లో. ఇది కథ. అంటే ఆయన అన్నపూర్ణ స్టూడియోస్ అనేది నిర్మాణం జరుపుకోవటానికి ఒక రకంగా కృష్ణ దేవదాస్ తీయటం అనేది ఒక కారణంగా మారింది. అంటే 50 ఏళ్ల క్రితం కృష్ణ గారికి వచ్చిన ఒక ఐడియా, అంటే విజయ నిర్మల్ గారి మనసులో తొలిచిన ఒక ఐడియా. అది నిజానికి ఇప్పుడు చూస్తే బాగానే ఉంటుంది సినిమా. అదేమంత ఆ రోజుల్లో జనాలు కంపేర్ చేసి కాదు అదే గొప్పగా ఉంది అని అన్నారు. నిజానికి ఘంటసాల గారు చాలా గొప్పగా పాడాడు ఆ సినిమాలో. జగమే మాయ, అలాగే కుడియడమైతే, ఈ పాటలు విపరీతంగా జనాల్లో చొచ్చుకుపోయినాయి. 2 రకాలుగా చొచ్చుకుపోయినాయి, సాహిత్యపరంగాను సంగీత పరంగాను. అలాగే ఆయన పాడిన విధానం నిజానికి వేరే సింగర్తో పాడించుకున్నారు దేవదాస్కి. అప్పటికి సుబ్బరామన్కి ఘంటసాలకి కొంచెం ఘర్షణలు ఉన్నాయి ఆ టైంకి. అందుకని వేరే సింగర్తో పాడించుకుని అది నచ్చక ఘంటసాలతో గొడవ ఉన్నప్పటికీ మళ్ళీ వెళ్ళి ఆయనతో మాట్లాడి పాడించుకున్నాడు. ఆయన పాడాడు. దాంతో ఆ పాటలు విపరీతంగా జనాల్లోకి వెళ్ళిపోయి ఉన్నాయి. అలా ఆ పాటల్ని రీప్లేస్ చేసే లెవెల్లో మ్యూజిక్ చేయడానికి ప్రయత్నం చేశాడు ఈయన. రమేష్ నాయుడు గారు చేశాడు ఇక్కడ. అక్కడేమో సుబ్బరామన్ గారు మ్యూజిక్ డైరెక్టర్, ఇక్కడేమో రమేష్ నాయుడు గారు మ్యూజిక్ డైరెక్టరు. రమేష్ నాయుడు గారు తన పద్ధతిలో తాను చేశాడు. బాలసుబ్రహ్మణ్యం కూడా చాలా కష్టపడి పాడాడు ఆ పాటలు. అయినప్పటికీ ప్రజలు నో అన్నారు. కానీ ఇప్పుడు ఆ పాటలు వింటే ఆరుద్రతో రాయించుకున్నారు వీళ్ళు. వాళ్ళేమో సముద్రాల గారు, అలాగే మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు రాశాడు అక్కడ. మల్లాది గారు రాసినటువంటి పాట విపరీతంగా జనంలోకి వెళ్ళింది, ఆ కుడియడమైతే అనే పాట. ఇప్పటికీ దానికి ఒక ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు. అందులో ఆయన ఏం రాశాడు అంటే, ఆ కుడియడమైతే పాటని ఎలా అర్థం చేసుకోవాలని వ్యాసాలు రాసిన వాళ్ళు ఉన్నారు. ఆ లెవెల్లో సాహిత్య రంగంలో కూడా చాలా పేరు ప్రతిష్టలు వచ్చినాయి ఆ సినిమాకి. అట్లా దాంతో కంపేర్ చేసే కండిషన్ లేకపోవడం వల్ల ఈ సినిమా డిజాస్టర్ అవ్వడం జరిగింది అప్పుడు. అయితే నాగేశ్వరరావు గారితో ఆ ఘర్షణ ఎక్కువ కాలం లేదు. విజయకృష్ణ అనేటువంటి బ్యానర్లో ఆ సినిమా రూపుదిద్దుకుంది. దేవదాస్, కృష్ణ గారి దేవదాసు, కృష్ణ దేవదాసు అనే పిలిచేవాళ్ళు అప్పుడు. ఆ సినిమా రిలీజ్ రోజున చాలా ఎక్కువ థియేటర్స్లో వేశారు. వాళ్ళకి డౌట్ ఉంది, అంటే కంపారిజన్ వస్తుంది, సినిమా డివైడ్ టాక్ వచ్చేస్తుంది అనే విషయం ముందే తెలిసిన చంద్రశేఖరరావు గారు చాలా సెంటర్లలో ఎక్కువ థియేటర్లు వేశాడు. ఆ రోజుల్లో రీల్ తిరగాలి అన్ని చోట్లకి, ఒక ఆటోలో పెట్టి తిప్పేవాళ్ళు. అలా ఆ సినిమాని విజయవాడలో 4 సెంటర్లలోను 4 థియేటర్స్లో, అలాగే హైదరాబాదులో
ఒక 8, అలాగే సికింద్రాబాద్లో ఇంకొన్ని, అలా ఎక్కువ థియేటర్స్లో సినిమా వేసి మొదటి రోజే డబ్బులు కలెక్ట్ చేసేసుకుందామని ఒక ప్రయత్నం చేశాడు ఆయన. అది కొంతమేరకు వర్కౌట్ అయ్యి కొంతవరకు సేఫ్ అయ్యారు అంతే. ఓవరాల్గా సినిమా ఇబ్బంది పెట్టింది, నవయుగ వాళ్ళని ఇబ్బంది పెట్టింది, కృష్ణ గారిని ఇబ్బంది పెట్టింది. కానీ ఆ సినిమా వాళ్ళు తీయటం వలన చేకూరిన ప్రయోజనం ఏంటంటే అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణం జరుపుకుంది. ఇది దేవదాసు అనే సినిమా కంటే కృష్ణ గారి దేవదాసు నేపథ్యంలో నిజానికి అల్లూరి సీతారామరాజు సినిమా రిలీజ్ అయిన తర్వాత కృష్ణ ఏ పాత్రలో నటించినా జనం చూడలేదు. అంటే సీతారామరాజుగా ఆయన యాక్సెప్ట్ చేసిన ప్రజలు మిగిలిన క్యారెక్టర్లో ఆయన చూడటానికి ఇష్టపడలేదు. అందుకని దాదాపు 7 సినిమాలు వరుస ఫ్లాప్లు ఆయన. అయిపోయింది నా కెరియర్ అని కూడా అనుకున్నాడు ఆయన. అనుకున్న టైంలో పాడి పంటలు సినిమా అది సక్సెస్ ఇచ్చింది. అక్కడి నుంచి మళ్ళీ నిలబడ్డాడు. మళ్ళీ 77లో ఇంకొక పరాభవం జరిగింది ఆయనకి. అంటే అక్కినేని నాగేశ్వరరావు గారితో ఈ సినిమా ఇబ్బంది పెట్టింది ఆయన్ని. 74లో ఈ దేవదాసు సినిమాతో అక్కినేని నాగేశ్వరరావు గారితో ఘర్షణ. ఆ తర్వాత అదే అక్కినేని నాగేశ్వరరావు గారితో వీళ్ళు హేమహేమీలు అనే సినిమా చేశారు, వాళ్ళ అదే బ్యానర్లో విజయకృష్ణలోనే. ఆయన కూడా యాక్ట్ చేశాడు, నో ప్రాబ్లం అని. అయితే దీని తర్వాత అనుకోకుండా ఎన్టీ రామారావు గారితో ఘర్షణ వచ్చింది. అంటే కురుక్షేత్రం అనే సినిమా వాళ్ళు అనౌన్స్ చేశారు వేరే పార్ట్నర్షిప్లో. మాధవి కంబైన్స్ అనేటువంటి బ్యానర్లో, ఆ బ్యానర్తో కలిసి పద్మాలయ సంస్థ కురుక్షేత్రం సినిమా నిర్మించింది. ఒరిజినల్ ప్రాజెక్టు మాధవి ఆంజనేయులు గారిదే. అయితే ఆ ప్రాజెక్ట్లో కృష్ణ గారు నటిస్తూ భాగస్వామిగా మారాడు. ఆ కురుక్షేత్రం సినిమాకి అదే టైంలో రామారావు గారు దానవేరు సూరకర్ణ మొదలుపెట్టాడు. మొదలుపెట్టినప్పుడు పిలిచి చెప్పాడు ఆయన, నేను దాదాపు మహాభారతం నేపథ్యంలోనే సినిమా తీస్తున్నాను, ఈ రెండు ఒకే టైంలో రిలీజ్ అవుతే నీ సినిమా ఇబ్బంది అవుతుంది, అందుకని ఆపేసేయని చెప్పాడు ఆయన. చెబితే లేదండి ఇప్పటికే 10 లక్షలు ఖర్చు పెట్టేసి ఉన్నాం, మేము తీసేస్తాం సినిమా అన్నాడు. సరే నీ ఇష్టం అని వదిలేశాడు ఆయన. సినిమాలు 2 ఒకే రోజు రిలీజ్ అయినాయి 77 సంక్రాంతికి. కృష్ణ గారి కురుక్షేత్రము, రామారావు గారి దానవేరు సూరకర్ణ రిలీజ్ అయినాయి. దానవేరు సూరకర్ణ కంటే దానికి రెట్టింపు ఖర్చు పెట్టారు. దానవేరు సూరకర్ణకి రామారావు గారు పెట్టిన దానికంటే దాదాపు డబల్ పైన పెట్టారు. తెలుగు సినిమా రంగంలో ఉన్న ఆర్టిస్టులు అందరితోనూ క్యారెక్టర్లు చేయించారు. కమలాకర్ కామేశ్వరరావు గారు డైరెక్టర్ ఆ సినిమాకి. ఇంత హడావిడి పడి ఇంత బిగ్ స్కేల్లో స్కోప్లో చేశారు వాళ్ళు. పైగా అంత రేంజ్లో విఎస్ఆర్ స్వామి, పైగా యుద్ధ సన్నివేశాలను ప్రత్యేకంగా కేఎస్ఆర్ దాస్ గారితో షూట్ చేయించారు. ఇంత కష్టపడి తీసిన కురుక్షేత్రం ఫ్లాప్ అయి దానవేరు సూరకర్ణ హిట్ అయిపోయి, ఆ విధంగా రామారావు గారితో ఒక పరాభవం. దీనికంటే ముందు ఈ దేవదాస్ ఎపిసోడ్లో నాగేశ్వరరావు గారితో ఒక ఘర్షణ, ఒక ఫెయిల్యూరు చవి చూశాడు కృష్ణ గారు. అలా ఈ 2 సినిమాలు ఆయన జీవితంలో కొంచెం ప్రత్యేకమైనవి. దేవదాసు మరీ ప్రత్యేకం, నాగేశ్వరరావు గారికి కూడా ప్రత్యేకం. కృష్ణ గారు ఈ సినిమా తీయకపోతే ఆయన నవయుగతోనే ఉండేవాడు, సారథిలోనే ఉండేవాడు. అన్నపూర్ణ అనేది అంత తొందరగా సాకారం అయి ఉండేది కాదు, అది జరిగింది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.